We wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. అది కూడా మన తెలుగు వాళ్ళే సంస్కృతి. అది ఏ దేశం ఎగినా ఎందుకాలెడినా ఏ గద్దె ఎక్కినా ఎవరెదురైనా పొగడ రాని తల్లి భూమి భారతిని. మళ్ళీ ఏమన్నా నిల్పరా మీ జాతి నిండు గౌరవం, అందరు నిండు గౌరవం నిలపెట్టడానికి సాయశక్తులు కృషి చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ కొత్త అసైన్మెంట్కి ఎదురు చూస్తూ ఉన్నాం. మా బంగ్లా అలవాటైపోయింది, ఎక్కడైనా వెళ్ళినా ఆ అసైన్మెంట్ అయిన తర్వాత ఇక్కడ రావడం, మళ్ళీ నెక్స్ట్ అసైన్మెంట్ ఎక్కడ ఉన్నా అక్కడ వెళ్దాం, అది అయిపోగానే మళ్ళీ రావడం. సో అలాగా కొన్నాళ్ళు వెళ్ళి వస్తామని అనుకుంటా ఉన్నాను. మా విజయనగరంని విడిచిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈ ప్రాంతంని మనకి చాలా ఇచ్చింది, ఈ ప్రాంతానికి. దానికి మా ధన్యవాదాలు మా ప్రాంత ఉన్న ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కొత్త అసైన్మెంట్ తీసుకుంటున్నప్పుడు అందరు బ్లెస్సింగ్స్ గుడ్ విషెస్ ఉండాలని కోరుతూ, మీకేదైనా ఉంటే మీ మైండ్లో. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాకుండా ప్రధానమంత్రి మోదీ గారికి కూడా మీరంటే ఒక రకమైన గౌరవం ప్రేమ ఉంది. వైజాగ్ వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు కూడా అది వ్యక్తం చేశారు. వారికి ఈ మీడియాతో ఈ సందర్భంగా ఏ విధంగా మీరు ధన్యవాదాలు తెలియజేస్తారు? చూడు, మీకు ఇలాంటి అవకాశాలు ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే, మోదీ గారు ప్రధానమంత్రి లేకపోతే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేకపోతే ఇది అంత తేలిగ్గా రాదు. మేము కూడా ఎప్పుడో గవర్నర్ వస్తుందని ఊహించలే. కొన్ని నెలల నుంచి అందరు అంటున్నారు గవర్నర్ 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 అని. నేనేదో ఉట్టి మాటలు కట్టిపెట్టు అయ్యా అనేవారు. నేనైతే మర్యాద ఉండడం వేరే, కలిసి పని. ఇప్పుడు మోదీ గారితో కూడా కలిసి పని చేసాం. సాయశక్తిగా దేశానికి పనికి వచ్చే సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేశాం. మాకు ఆ రోజు ఇచ్చిన బాధ్యతలు చూస్తే ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ సెక్టర్గా దానికి సహకరించిన పెద్దల్లో మోదీ గారు మొదటి పేరు, తర్వాత మిగతా పేర్లు. మన భూములు ఇప్పుడు ఏవియేషన్ ఎలాగుంటుందంటే, ల్యాండ్ లేకపోతే, భూమి లేకపోతే మీరు ల్యాండ్ చేయలేరు, ఎయిర్క్రాఫ్ట్ని మీరు టేక్ ఆఫ్ చేయలేరు, అయిపోయింది కథ. ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్, ఏవియేషన్ అనేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆకాశం. సో మన స్టేట్స్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కలిసి వారు ప్రజాహితంలో పనిచేస్తే మనకి ఫుల్ డెవలప్మెంట్ రావడానికి ఆస్కారాలు ఉంటాయి. అదే కదా చిన్న ఊత పదంగా చెప్తున్నారు ఈరోజు డబుల్ ఇంజిన్ అని. అది డబుల్ ఇంజిన్ అంటే ఊత పదం, కానీ కలిసి పని చేయడం, డైరెక్షన్లో పని చేయడం. ఇప్పుడు మీకు ఫెడరల్ కాన్సెప్ట్ మన రాజ్యాంగంలో ఉంది, యూనిటరీ కాన్సెప్ట్ కూడా కొంతవరకు ఉంది. రాజ్యాంగం క్లియర్, ఎందైతే ఒక అధికార వికేంద్రీకరణం జరగాలి, అందరినీ అధికారంలో కలపాలి.
ఎవరు హెచ్చు కాదు, ఎవరు తక్కువ కాదు. అందరు కలిస్తేనే దేశం. అయితే బాధ్యతలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యతలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్. మనకి రాజ్యాంగం రచించిన పెద్దలు ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఇచ్చారు. ఇటు అటు కొంచెం స్ట్రింగ్ అయ్యి వస్తే అప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన ఒక పట్టు పడితే సర్కారియా కమిషన్ కూడా పెట్టారు. వారి రికమెండేషన్స్ అంతా వాజ్పేయి గారు అనుకుంటాను మొత్తం ఎక్సెప్ట్ చేసి అల్జడి లేకుండా దేశమంతా కలిసి వెళ్ళడం. ఒక కలయికలోనే బలం ఉంటుంది. అలా ఈ కలయిక ఇంకా నడాలి. విభేదించడం అయితే జరుగుతాయి. ప్రజాస్వామ్యంలో రకరకాల ఐడియాస్ ఉంటాయి. అయితే ఆ ఐడియాస్ ఎట్ ఎనీ కాస్ట్ కాదు. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? అందరు చర్చించాలి, ఐడియాస్ తీసుకోవాలి, వాట్ ఈస్ ద బెస్ట్. అందరు కలిసి దాంట్లో వెళ్తే మనం అందరూ బాగుపడతాం. భావి తరాలకి ఒక మంచి దేశం ఇచ్చిన వాళ్ళు అవుతాం.